దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి సర్వబాధా విర్ముక్తో ధనధాన్య సుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఆఖరి చంద్రగ్రహణం మనకి ఈ నెల 18 సెప్టెంబర్ 2024 నాడు ఏర్పడబోతోంది. పాక్షిక చంద్రగ్రహణం. ఈ గ్రహణం మనకి పౌర్ణమి రోజు ఏర్పడుతోంది. ఏ రాసుల వారికి అనుకోని అదృష్టంగా కలిగజేస్తుంది, యోగప్రదంగా ఉంటుంది, ఏ రాసుల వారికి అరిష్టంగా ఉంటుంది, ఈ గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు ఏ ఏ ప్రాంతాల వాళ్ళు పాటించాలి, పరిహారాలు ఏం చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేయాలి, అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది అనే అనేక విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రహణం మనకి 18/9/2024 నాడు పౌర్ణమి భాద్రపద శుక్ల పౌర్ణమి. ఈ రోజు మనకి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఏ రాశిలో ఏర్పడుతోంది? మీన రాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం. అది కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో ఏర్పడుతోంది. అంటే మన భారతదేశ కాలమానం ప్రకారం చూస్తే గనక ఉదయం 6:12 మొదలవుతుంది. స్పర్శకాలం ఉదయం 7:48 మధ్యకాలం ఉదయం 8:17 విడుపు కాలం 8:47 అంటే మొత్తం గ్రహణం పూర్తవడానికి సుమారు 10 గంటల వరకు 10:15 వరకు మనకి మొత్తం గ్రహణం యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. ఈ గ్రహణం ముఖ్యంగా ఏంటంటే మనకి భారతదేశంలో కనపడదు, కానీ మనకి మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం ఏర్పడుతుంది కాబట్టి దాని గ్రహణ ప్రభావం అయితే ఉంటుంది. మనం భారతదేశంలో నివసిస్తున్న వారి మటుకు గ్రహణ నియమాలు పాటించక్కర్లేదు. ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుందని చూస్తే గనక అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో బాగా కనిపిస్తుంది. ఈ దేశాల్లో ఉండేవాళ్ళు కంపల్సరీగా దేశ నియమాల్ని వాళ్ళ పని ప్రకారం పాటించాలి. అంటే ఆ టైమింగ్స్ వాళ్ళ దేశం ప్రకారం కాలానికి అడ్జస్ట్ చేసుకొని ఆ సమయంలో వాళ్ళకి గ్రహణం కనిపిస్తుందన్నమాట. అసలు ఈ గ్రహణం ఎవరికి, ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అని చూసినప్పుడు మనందరికీ తెలుసు, గ్రహణం అంటేనే ఒక ఇదనమాట. ఒక ఒక యోగం అని చెప్పబడేది గ్రహణం అన్నది. సహజంగా ఈ గ్రహణానికి ముందు కాలం అంటే గ్రహణం కనిపించే చోట వాళ్ళకి 9 గంటల ముందు నుంచే సూతకాలం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ సమయంలో వారు కంపల్సరీగా నియమాలు పాటించవలసి ఉంటుంది. ఎవరికి అమెరికా, యూరోప్, ఆఫ్రికా కంట్రీలో ఎవరైనా ఉన్నవాళ్ళు, వాళ్ళు మన ఇండియన్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఈ నియమాల్ని పాటించాలి. ఎందుకంటే ముందు నుంచే భోజనాదుల విషయంలోనూ వాటిలో చేసుకోవడం మంచిది. అలాగే గ్రహణ సమయంలో ధ్యానం చేసుకోవడం, జపం చేసుకోవడం, స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి విషయాలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ గ్రహణం మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి ఫస్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు, పుష్యమి నక్షత్రం వాళ్ళు, అనురాధ నక్షత్రం వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇదంతా కూడా శని నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది శని నక్షత్రం అని చెప్పొచ్చు. ఈ రోజు ముఖ్యంగా ఇది ఎవరికి అనుకూలంగా ఉంటుంది అని చూస్తే గనక మకర రాశి, తులారాశి, మిథున రాశి, వృషభ రాశి వారికి ఈ గ్రహణం అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే గ్రహణం అంటేనే చాలా మందికి అన్ని రకాల డిఫరెంట్ బాధలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వీరికి బాగుంటుంది. మకర, తుల, మిథున, వృషభ రాశి వారికి. కుంభరాశి వారికి, వృశ్చిక రాశి, కన్యా రాశి, కర్కాటక రాశి వారికి మధ్యమ ఫలితాలుంటాయి. అలాగే మీనరాశి, ధనుస్సు రాశి, సింహరాశి, మేషరాశి వారికి అధమ ఫలితాలుంటాయి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి, పుష్యమి నక్షత్రం వాళ్ళు, అనురాధ నక్షత్రం వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణ ఫలితం సాధారణంగా గ్రహణం కనిపించే చోట 3 నెలల దాకా ఉంటుంది. మనకి భారతదేశంలో ఉన్న వాళ్ళకి మటుకు 40 రోజుల దాకా ఈ గ్రహణం మనకి కనిపించడానికి, అంటే దాని ఫలితం ఎక్కువగా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహణ ఫలితాలు ఎందుకంటే జలతత్వ రాశి, మీనరాశి అనేది జలతత్వ రాశి. జలతత్వ రాశిలో గ్రహణం ఏర్పడటం వలన సహజంగా ఇక్కడంటే రాబోయే కాలంలో మనకి జలప్రళయాలు రావటానికి, అంటే వరదలు గాని, సునామీలు గాని, అంటే వాతావరణ జల సంబంధమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం మనం వీలైనంత వరకు గ్రహణ సమయంలో కానీ, తర్వాత గాని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గ్రహణం సమయంలో వీలైనంత వరకు భోజనాలు చేయడం గాని, అవి చేయకుండా ఉండాలి.
సహజంగా ఈ గ్రహణం అన్నదేంటంటే అంతరిక్షంలో ఏర్పడే ఒక సంఘటన. ఒక యోగం అని చెప్పడం జరిగింది. అందటి మీద గ్రహణం ఏర్పడినప్పుడు అన్ని రాసుల వారికి కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. కానీ సంబంధం కొన్ని కొన్ని విషయాల్లో కొంతమందికి ఎక్కువుంటుంది. కొన్ని రాసుల వాళ్ళకి తక్కువుంటుంది. ఈ గ్రహణం అన్నది ఏంటంటే భూమి మీద ఉండే అన్ని జీవరాశుల మీద కూడా దాని ప్రభావం ఉంటుందన్నమాట. ముఖ్యంగా గ్రహణం కనపడే ప్రాంతాల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సముద్ర తీరాల్లో మనకి అలలు ఉధృతంగా ఏర్పడటం కాబట్టి సముద్రంలో చేప పట్టడానికి వెళ్ళేవాళ్ళు గాని, జాలర్లు గాని జాగ్రత్తగా ఉండాలి. జల ప్రళయాలు రావడానికి కూడా ఈ గ్రహణం వలన ఫలితం ఏంటంటే, జల ప్రళయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు గ్రహణ సమయంలో తర్వాత కూడా వీలైనంత వరకు సముద్రంలోకి నీటి ప్రమాదం వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణ సమయంలో దోష ఫలితాలు తగ్గించుకుంటానికి ఆ సమయంలో మనం అందరం కూడా గ్రహణ సమయంలో చేసుకునే మంత్ర జపం చాలా విశిష్టమైన ఫలితాలు ఇస్తుందని చెప్పింది. అంటే ఒకసారి చేస్తే 100 రెట్లు ఫలితం. కాబట్టి ఇలా సద్వినియోగం కింద కూడా చెప్తారు. గ్రహణాన్ని ఒక యోగం కింద కూడా చెప్పడం జరిగింది శాస్త్రాల్లో. కాబట్టి ఈ చేసే మనం స్తోత్ర పారాయణ గాని, ఎనీ స్తోత్ర పారాయణ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, మంత్ర జపం చేయటం వల్ల చాలా మటుకు ఆ ఫలితాలు మనం తగ్గించుకోగలుగుతాం అన్నమాట ముఖ్యంగా. అలాగే చంద్రుడు అన్నవాడు మనఃకారకుడు. కాబట్టి చంద్రో మనసో జాతః. కాబట్టి మనస్సు మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రం, రాహు సంయోగం వలన రాహుగ్రస్త చంద్రగ్రహణం వలన సహజంగా ఏంటంటే మానసిక ఆందోళనలు, అనవసరంగా లేని విషయాలు ఊహించుకోవడం ఉంటాయి. ఆరోగ్యం మీద కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరం కూడా మనస్సును నియంత్రించే సాధన చేసుకుంటే గనుక చాలా మటుకు ఈ ఫలితాలు మనం తగ్గించుకోవచ్చు. దీనికి మనం చేసే ధ్యానం, జపం చాలా ఉపయోగిస్తాయి. అలాగే మనస్సు యొక్క ప్రభావం మీ ఆరోగ్యం మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనస్సులో ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ఉండాలి. అలాగే వీలైనంత వరకు మనం ఈరోజు ఎక్కువ మంది అందరూ గూడా, మనం భారతదేశంలో వాళ్ళు, కనపడ్డ చోట ప్రాంతం వాళ్ళు అందరూ గూడా దుర్గాదేవి మంత్రం ఓం దుం దుర్గాయే నమః అనే మంత్రాన్ని వీలైనంత జపిస్తే గనక చాలా మటుకు సమస్యలు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా గర్భిణీ స్త్రీలు చూస్తే గనక గ్రహణ సమయంలో గ్రహణం చూడటం వలన పుట్టబోయే పిల్లల్లో కొంచెం మానసిక సమస్యలు, అంగవైకల్యం ఏర్పడే అవకాశం ఉంది గాబట్టి ఎక్కడైతే గ్రహణం కనిపిస్తుందో వారు అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు గ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది. అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా గూడా ఈ ఉత్తరాభాద్ర వాళ్ళు, పుష్యమి నక్షత్రం వాళ్ళు, అనురాధ నక్షత్రం వాళ్ళు గ్రహణం చూడకుండా ఉంటే మంచిది. అలాగే మీనరాశి, ధనుసు రాశి, సింహరాశి, మేషరాశి వారు కూడా గ్రహణాన్ని చూడకుండా ఉండాలి. కానీ భారతదేశంలో గ్రహణం కనపడదు కాబట్టి మనం ఎటువంటి గ్రహణ నియమాలైతే పాటించవసరం లేదు. కానీ మిగిలిన జపము, ధ్యానం ఇలాంటివన్నీ మనం అందరం గూడా చేసుకోవాల్సింది. ఎందుకంటే అందరి మీద ఈ ప్రభావం అయితే ఉంటుంది గాబట్టి. గ్రహణం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఈ కనిపించే ప్రాంతాల వాళ్ళు గాని, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా మీనరాశి వాళ్ళు కంపల్సరీగా అందరూ గూడా ఈ గ్రహణం సమయం అయిపోయిన తర్వాత ఒక వెండి చంద్రబింబం తీసుకొని, ఒక నాగపడగ, సూర్యచంద్రులు గూడా తీసుకోవచ్చు. బంగారంతో గాని, వెండితో గాని మన శక్తి ప్రకారం తీసుకొని, ఒక కంచు లేదా రాగి పాత్రలో ఆవు నెయ్యి వేసి దానిలో ఈ చంద్రబింబాన్ని, నాగపడగను ఉంచి, సూర్యబింబాన్ని గూడా ఉంచి, బియ్యం, మినుములు, గోధుమలు మనం ధాన్యంతో ఈ గోధుమలు ధాన్యంతో కలిపి, ఉలవలు గూడా కలిపి దక్షిణ తాంబూలాలతో ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శక్తి ఉన్నవారు వస్త్రదానం చేసినా గూడా మంచి ఫలితాలుంటాయి. కాబట్టి ఈ ఈ కంపల్సరీగా ఈ ముఖ్యంగా మీనరాశి వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు కంపల్సరీగా ఈ దానం ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు గూడా ఈ అధమ రాసుల్లో మనం ఇందాక చెప్పుకున్న వాళ్ళందరూ గూడా దానం ఇవ్వాలి. దానం ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితాలుంటాయి. ముఖ్యంగా గ్రహణ సమయంలో చదవవలసిన మంత్రం గాయత్రి మంత్రం. ఓం అమృతేశాయ విద్మహే రాత్రిశ్చరాయ ధీమహే తన్నో చంద ప్రచోదయాత్ అనే మంత్రాన్ని వీలైన సార్లు జపించడం. అలాగే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని కూడా వీలైన సార్లు జపించడం వల్ల చాలా మటుకు మనకి ఈ గ్రహణం వలన ఏర్పడే అరిష్టాల్ని తగ్గించుకోవచ్చు. అలాగే మన ద్వాదశ రాశుల వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చూస్తే గనక మేషరాశి వారు ముఖ్యంగా ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి లాభదాయకంగానే ఉంటుంది. మిథున రాశి వారికి 10వ స్థానంలో గ్రహణం ఏర్పడటం వలన ఉద్యోగ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే చిన్న చిన్న సమస్యలు రావడం అలాంటివి ఉంటాయి కాబట్టి ఇందాక చెప్పిన మన జపము, ధ్యానం చాలా మటుకు ఈ ఫలితాలను తగ్గిస్తుంది. ఇలాంటి విషయాల్లో ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కర్కాటక రాశి వారికి విదేశీ ప్రయాణాలకు సంబంధించిన విషయాలు గాని, ఎవరైనా రిసర్చ్ చేసేవారు గాని, ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారు వారికి ఆ విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వారు కొంచెం తండ్రితోనూ
తండ్రి సంబంధమైన విషయాల్లో గాని, తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో గాని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి అష్టమ భావంలో గ్రహణం ఏర్పడటం వలన కొంచెం బాగున్నప్పటికీ కొంచెం పిత్రార్జిత ఆస్తుల విషయాలు గాని, స్పెక్యులేషన్స్ ఆకస్మికంగా చేసే పనులు, ఆరోగ్య విషయాలు ఇలాంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడటం వలన వివాహ సంబంధమైన విషయాలు అంటే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం గాని, పెళ్లికి వివాహ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవిత సంబంధమైన విషయాల్లో వీటన్నిటిలో కూడా కొంచెం చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, అక్కడ ఆ విషయాల్లో పర్టిక్యులర్‌గా ఈ నెల రోజుల పాటు ముఖ్యంగా 40 రోజుల మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి షష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి, చాలా మటుకు షష్టమ స్థానంలో, ఆరోగ్య స్థానంలో అనుకూలంగా ఉన్నప్పటికీ, వీరికి కొంచెం కోర్టు వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో అనుకూలత విజయావకాశాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృశ్చికం వారికి పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల సంతాన సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా గర్భిణీ స్త్రీలు వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారు చాలా కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ధనుస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో గ్రహణం ఏర్పడటం వలన ముఖ్యంగా స్థిరాస్తి సంబంధమైన విషయాలు గాని, భూ వాహనాలు కొనటం గాని, ఏమన్నా వాహన సంబంధమైన విషయాలు, కొత్త స్థలాలు, ఇల్లు ఇలాంటివి కొంటాం కదా! ఆ విషయాల్లో కొంచెం సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో గ్రహణం ఏర్పడటం అనుకూలం ఉన్నప్పటికీ కూడా కమ్యూనికేషన్ అంటే వాళ్ళు మాట్లాడే ఇరుగు పొరుగు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో గ్రహణం ఏర్పడటం వలన ధన సంబంధమైన విషయాల్లో మీరు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. లేదా కుటుంబ సంబంధమైన విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. మీనరాశి వారికి రాశిలోనే గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి వీరు సహజంగా వీళ్ళకేంటంటే మీనరాశి అన్నది జలతత్వ రాశి. రాహువు ఉన్నాడు కాబట్టి మనసు ఎలా ఉంటదంటే ఇందాక చెప్పినట్టుగా అనవసరమైన ఆలోచనలు, ఊహలు, విచిత్రమైన ఇలాంటివన్నీ ఉండటం, నిద్ర పట్టకపోవడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి మన ఊహల్ని, మన ఆలోచనల్ని కొంచెం నియంత్రించుకొని మనసుని ఏకాగ్రత మంచడానికి నేను ఇందాక చెప్పిన మంత్రాన్ని జపం చేసుకుంటే ఆ సమయంలో చాలా ఉత్తమమైన ఫలితాలుంటాయి. ముఖ్యంగా దీని గురించి భయపడక్కర్లేదు. మన దేశంలో అంటే కనపడని ప్రాంతమైన మన దేశంలో ప్రజల మటుకు ఈ ప్రభావం 40 రోజుల దాకా ఉంటుంది. వేరే చోట కనపడే చోట ప్రజలందరికి కూడా 3 నెలల దాకా కూడా మనకి ఈ ప్రభావం ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు ఈ గ్రహణ సమయంలో చెప్పిన నియమాలు పాటించడం, ఈ ఆహార వ్యవహారాలు జాగ్రత్త తీసుకోవడం, ముఖ్యంగా జల సంబంధమైన విషయాల్లో ప్రయాణాలు చేయడం గాని, సముద్రాల్లోకెళ్ళటం గాని, ఇలాంటి వాటికి వెళ్ళకుండా ఉండటం. గర్భిణీ స్త్రీలు గూడా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండటం. ఈ మనం తీసుకొని ఆ దైవ బలం పెంచుకుంటాం కదా! ఆ మంత్ర జపాన్ని గనక మనం చేయటం వలన చాలా మటుకు మనకి అనుకూలమైన ఫలితాలు కలుగుతానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అందరూ కూడా చక్కగా పాటించండి. సర్వే జనా